రామ్ గోపాల్ వర్మ గారి వ్యూహం సినిమా విడుదలను ఆపుతూ హైకోర్టు స్టే ఇచ్చింది. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఒకటి, ఒక చిత్రం అనేది ఒక జీవితాన్ని మారుస్తుంది. ఒక చిత్రం అనేది ఆహ్లాదకరంగా ఉండాలి. ఒక చిత్రం అనేది చైతన్యవంతంగా ఉండాలి. ఒక చిత్రం అనేది జీవితాలు మార్చేదిగా ఉండాలి. కానీ ఈరోజు కొంతమంది వ్యక్తులు ఆ చిత్రాలలో చరిత్రను వక్రీకరించి లేని ఉన్నట్లుగా ఈ విధంగా ఏదైతే అవి సృష్టించి వాళ్ళ ఊహాగానాల్ని సినిమాలుగా తీసి ఒక వ్యక్తిని తప్పుగా చూపించాలనుకుంటే దాంట్లో చట్టం అనేది ఏ విధంగా చేస్తుందో ఈరోజు చూపించింది. ఈరోజు మీరు ఒక వ్యక్తి పేరు చెప్తూ ఉన్నారు. ఆ వ్యక్తి తీసిన సినిమాలు ఏంటండి? ఏం చెప్పగలుగుతారు? కులాల మధ్య చిచ్చులు పెట్టే సినిమాలు, ఒక వర్గం మధ్య చిచ్చు పెట్టే సినిమాలు, ఒకరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ తీస్తూ ఉన్నాడు సినిమాలు. నువ్వు సినిమాలు తీయాల్సినట్టు రాష్ట్రంలో దేశంలో అనేక సమస్యలు ఉన్నాయ్యా. ఈరోజు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ఆ వ్యక్తి ఎవరో తీస్తూ ఉన్నాడు కదా, చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని కొంతమంది వ్యక్తుల్ని ఎవరో దగ్గర డబ్బులు తీసుకొని ఇతన్ని ఎవరు దేకటం లేదని చెప్పి డబ్బులు తీసుకొని సినిమాలు తీస్తూ ఉన్నాడు కదా, ఆ వ్యక్తికి సూటిగా అడుగుతూ ఉన్నాం. అయ్యా, రాష్ట్రంలో అనేక మంది దళితుల పైన దమనకాండ జరుగుతూ ఉంది. ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని చంపేశారు, ఒక ఓం ప్రకాష్ని చంపేశారు, ఒక దళిత డాక్టర్ సుధాకర్ని చంపేశారు. ఆ విధంగా అనేక మంది దళితులపైన దమనకాండ జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 2019 నుంచి ఈ రోజుటి వరకు. అవుటిపైన అన్నిటిపైన సినిమాలు తీయచ్చు కదయ్యా వర్మ, అవుటిపైన సినిమాలు తీయచ్చు కదయ్యా. అదేవిధంగా ఒక బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ చదువుకొని స్కూల్కి వెళ్ళేసి రావాలనుకుంటూ ఉంటే అతని పైన నిప్పుబోసి చంపేశారు ఈ పెత్తందారుడైన జగన్మోహన్ రెడ్డి మనుషులు. అవుటి గురించి సినిమాలు తీయచ్చు కదయ్యా. ఇంకా అంటే తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు చిన్న ఆయన, అలాంటి చిన్న ఆయన్ని చంపించి తన రాజకీయ స్వార్థం కోసం వాడుకున్న వ్యక్తి గురించి సినిమాలు తీయచ్చు కదయ్యా. ఇంకా అంటే సొంత చెల్లిని వాడుకొని ప్రచారాలకి అన్నిటికీ తీరా ఆస్తిలో కూడా ఆయనకి ఇవ్వాల్సింది కూడా లాంఛనప్రాయంగా ఇవ్వకుండా గెట్టేసిన వ్యక్తి గురించి సినిమా తీయచ్చు కదయ్యా. ఇంకా అంటే నా పైన ఎవరో ఎయిర్పోర్ట్లో, సెంట్రల్ గవర్నమెంట్ ఎయిర్పోర్ట్లో నా పైన దాడి చేశారు కోడికత్తితో, నన్ను చంపేస్తున్నారు అని చెప్పి ఒకరోజు ఒక వ్యక్తి అన్నాడు కదా, దాని గురించి సినిమా తీయచ్చు కదయ్యా. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా చరిత్రలు ఉన్నాయి. వీటన్నిటి గురించి నువ్వు చిత్రాలు తీయచ్చు కదయ్యా. ఎవరొద్దంటారు? వీటి గురించి కాకుండా, నిజాల గురించి కాకుండా ఎవరో ఒక వ్యక్తి మెప్పు కోసం, ఒక వ్యక్తి దగ్గర కోసం నువ్వేదో మాట్లాడుతూ ఉన్నావు. నీ క్యారెక్టర్ ఏంటయ్యా? నీ క్యారెక్టర్ ఏంటి? నువ్వేం చేసావు? ఏమన్నంటే నేను రాజకీయ నాయకుడిని కాదు, సమాజానికి మేలు చేసేదానికి అంటావు. సిగ్గుండాల మాట అనడానికి, సమాజానికి మేలు చేయడానికి ఎవడైనా చేయొచ్చు. అదే నీ సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది డైరెక్టర్లు, ఎంతోమంది ప్రొడ్యూసర్లు, ఎంతోమంది హీరోలు అనాథాశ్రమాలు పెట్టి పిల్లల్ని చదివిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా పేదవాళ్ళకి సహాయం చేస్తున్నారు. నువ్వు ఎవరికి సహాయం చేసావు? కొంతమంది పెత్తందారుల దగ్గర ప్యాకేజీలు తీసుకొని వక్రీకరించి సినిమాలు తీయడం తప్ప. దీనికి సమాధానం చెప్పయ్యా. దానికి సమాధానం చెప్పలేవు. మళ్ళీ ఏమన్నా అంటే నన్ను వీళ్ళన్నారు వాళ్ళన్నారు అంటావు. నువ్వు గౌరవప్రదంగా గౌరవప్రాయంగా ఉంటే నిన్ను ఎందుకంటారు ఎవడైనా కానీ? మిగతా డైరెక్టర్లు అనుకున్నా నిన్నే అంటున్నారంటే నువ్వు చరిత్రను వక్రీకరించి నీకు నచ్చినట్టు ఒక వర్గం కోసం నువ్వు ఊడిగం చేస్తూ ఉంటే అంటూ ఉన్నారంతే. నువ్వేదో పెద్ద మేధావని చెప్పుకుంటావంట. అయ్యా, ఒక ఆడబిడ్డని మోసం చేసిన వ్యక్తి నువ్వు కాదా? రీసెంట్గా ఒక ఆడబిడ్డ నన్ను నువ్వు మోసం చేసావని చెప్తే ఇలాంటి వ్యక్తివి నువ్వు ఈరోజు మాట్లాడతావు, నీతులు వల్లిస్తావు. నీ భాగోతం ఎవరికి తెలియదు ఈ 2 తెలుగు రాష్ట్రాలలో. అందరూ నువ్వు ఏదో చేయాలని చేస్తున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకటి ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి నేను మహిళలందరికీ అండగా ఉంటా, భరోసాగా ఉంటాడంటా కదా. ఒక మహిళని వాడుకొని వదిలేసిన వ్యక్తి అండగా నిలబడుతూ అతని చేత సినిమాలు తీపిస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఎలాంటిదో అర్థం చేసుకోవాలి ప్రజలంతా కూడా. జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉందా? దీని ఎంత వెనకాల జగన్మోహన్ రెడ్డి గారే కదా ఉండేది. నిజంగా ఆయన పరిపాలన అంత అద్భుతంగా ఉంటే, నిజంగా ఆయన ప్రజలకు అంత మేలు చేస్తుంటే ఇలాంటి వేరే వ్యక్తులపైన అసాసినేట్ చేస్తే ఎందుకు సినిమాలు తీపిస్తాడు? ఈయన పరిపాలనలు ఏది లేదు కనుక ఇతను టాపిక్ డైవర్ట్లు చేయడం కోసం ఇలాంటి కొంతమంది క్రెడిబిలిటీ పోయిన డైరెక్టర్లను తీసుకొని వచ్చి అలాంటి డైరెక్టర్ల చేత చరిత్రను వక్రీకరించి సినిమాలు తీపిచ్చి అవి జనాలే కొదిలి అందరి మెదడులో విషం నింపాలని చూస్తూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేయాల్సింది ఏంటి? ప్రజలకు మంచి. మీరు మమ్మల్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకునేది ఎందుకు? ప్రతిపక్షాలపైన చరిత్రను వక్రీకరించి సినిమాలు తీయిస్తారనా? ప్రజలకు మంచి చేస్తారని. ఇకనైనా మేలుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి వక్రబుద్ధి పక్కన పెట్టండి, ప్రజలకు మంచి చేయండి. ఈ రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి ఒక క్యారెక్టర్ లేని వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.